రామ్దేవ్ బాబా గారు. ఆయన ఏమన్నాడంటే డయాబెటీస్ క్యూర్ చేస్తాను అన్నాడు. డాక్టర్లు ఏమంటున్నారు, డయాబెటీస్ క్యూర్ చేయలేమండి అంటున్నాం. చాలా మిస్డైరెక్షన్ తోటి చాలా ప్రజల్ని ప్రమాదంలోకి తీసిపోయారు. నేను కూడా మోడీ గారికి పర్సనల్గా ఇట్లా జరుగుతుంది, చాలా ప్రమాదము. న్యాచురల్లీ డయాబెటీస్ పెరిగిపోయిందండి. దాని మీద ఇంట్రెస్ట్ చాలా మంది పెరిగిపోయింది. మందులు అమ్ముకునే వాళ్ళకి, ల్యాబ్ టెస్ట్ చేసే వాళ్ళకి, ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్. అన్ని రకాలుగా అవి ఒక స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. పేదవాళ్ళు, రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు పవర్ఫుల్ కూడా కావచ్చు. సో వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. మ్యారేజ్ చాలా పెద్ద సోషల్ ఇష్యూ అండి, ఏ రిలీజన్లో అయినా. వాళ్ళు ఒక్కొక్కసారి డిస్పరేట్ అయిపోయి పేరెంట్స్ తల్లిదండ్రులకి అవతల వైపు చెప్పకుండా కూడా చేసిన సిచ్యువేషన్స్. కానీ వీళ్ళు 3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి, ఎన్నిసార్లు పోయి ఎక్కడో దాక్కొని తీసుకోలేరు. పిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళు రోజు కనీసము 3-4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. మా పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూల్లో పోతారు, వాళ్ళని 3-4 ఇంజెక్షన్ తీసుకోమంటాం. మధ్యాహ్నం ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు స్కూల్లో తీసుకోవాలి. ఆడపిల్లలు ఎట్లా తీసుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజు వరకు కూడా ఆడపిల్లలకి బాత్రూమ్లు సపరేట్గా లేని పరిస్థితి. మన దగ్గర పెద్దవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు 3 పూట్ల అన్నమే తింటారు సౌత్లో. అన్నం తినడం ఒక కారణం డయాబెటీస్ పెద్దవాళ్ళలో కూడా రావడం. మనము వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. వాళ్ళ 30 ఏళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తున్నారు, మా వాడికి సడన్లీ షుగర్ పెరిగింది సార్, చాలా హై ఉందని. మనం చాలా సందర్భాల్లో పేషెంట్ దగ్గర ఎన్నో నేర్చుకుంటాం. హలో, వెల్కమ్ టు 3TV నెట్వర్క్. ఈరోజు మనతో పాటు డాక్టర్ వసంత కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు జనరల్ ఫిజిషియన్గా, అలాగే డయాబెటిక్ ఫిజిషియన్గా కూడా దాదాపు 40 ఏళ్ళుగా సిటీలో చేస్తున్నారు. డాక్టర్ గారు ఎంతో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. కొన్ని విషయాలు, ముఖ్యంగా మధుమేహ వ్యాధి, షుగర్ వ్యాధి గురించి కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు డాక్టర్ గారితో చర్చిద్దాము. నమస్కారం డాక్టర్ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్, ఇప్పుడు డయాబెటీస్ అనేది బాగా ఒక మహమ్మారి లాగా ఆల్మోస్ట్ అందరినీ పాపులేషన్ని పట్టి పీడిస్తున్న ఒక జాడ్యం లాగా ఉంది సార్. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, దీన్ని ముందే నివారించుకోగలమా, మనం ప్రివెంట్ చేసుకోగలమా అసలు డయాబెటీస్ రాకుండా అన్నది చాలామంది అడిగే ప్రశ్న సార్. యాజ్ ఎ సీనియర్ ఫిజిషియన్గా మీరు ఏం చెప్తారు సార్ ఈ విషయంలో? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగింది. ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ అనేది, దాని మీద చాలా అన్ని రకాల సొసైటీసు, అసోసియేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ పనిచేస్తున్నాయి. మీకు తెలిసి ఉంటుంది, ఒక 2 సంవత్సరాల కిందనే పూర్తిగా స్టడీ చేశారు ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి మన దేశంలో. అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు అనుకున్నారు మొత్తం ఇండియాలో చూస్తే ఒక 7 కోట్ల దాకా డయాబెటీస్ ఉన్నట్టుంది అనుకున్నారు. మొన్న చేసిన స్టడీలో వాళ్ళు 10.1 crores అన్నారు డయాబెటీస్. సో అది వచ్చింది అంటే చాలా హ్యూజ్ నెంబర్. అది మొత్తం అన్ని రూరల్ ఏరియాని, అర్బన్ ఏరియాని, యంగ్ ఓల్డ్ అన్నీ కలిపి కూడా 10 crores ఉందంటే దాదాపు మీరు 7-8% ఓవరాల్గా. ఇప్పుడు సిటీలో మీరు ఇందాక అడిగారు కదా, హైదరాబాద్ అట్లాంటి చోట 15% ఉండొచ్చు, ఈజీగా ఉంటుంది. రూరల్ ఏరియాల్లో కూడా ఉందన్నమాట అర్థం. ఎందుకంటే మీకు తెలుసు కదా, వాళ్ళలో కూడా మార్పులు వచ్చేసినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియా అంటున్నాము, మీరు మన స్టేట్స్లో కూడా పోతే, మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాడీకి ఎక్సర్సైజ్ లేదు, సైకిళ్ళు లేవు, అందరు మోటార్ సైకిల్ మీదనే పోతున్నారు, బస్సు అక్కడ దాకా వస్తుంది. పనిలో కూడా మార్పులు వచ్చినాయి కదా, వాళ్ళు చేసే పని రకరకాలుగా. ఎక్సెప్ట్ ఏదో రైతులు, కూలీలు తప్ప మిగతా వాళ్ళకి శ్రమ అనేది తగ్గిపోయింది. అయితే నేను ఇందాక చెప్పాను కదా, 10 కోట్ల పైన డయాబెటీస్ ఉందని. ఈ డయాబెటీస్ కన్నా ముందు మనం నివారించడంలో ఒకటి ఏంటంటే, ముందే వాళ్ళని చెక్ చేసి కనుక్కోవటం. దీన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ఇప్పుడు మనం ఫాస్టింగ్ షుగర్ చెక్ చేస్తాం కదండి, మామూలుగా ఫాస్టింగ్ షుగరు 124 వరకు ఉంటే డయాబెటీస్ కాదు, 125 పైన ఉంటే డయాబెటీస్ అనేది ఫాస్టింగ్ షుగర్ మీద డిపెండ్ అయ్యి. సరే, ఇది పెద్దవాళ్ళు ఎవరికైనా కొంత ఏజ్ పెరిగితే అందరికీ ఇదే, ఒక 60 ఏళ్ళు అనుకోండి, ఎగ్జామ్షన్ ఇస్తారా వాళ్ళకి? ఎవరు కాకపోతే మీరు అడిగిన దానికి ఒక సమాధానం చెప్పాలి. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, మనం ఈ ప్రీ డయాబెటీస్ ఇవన్నీ డాక్టర్లు కొత్తగా కనుక్కొని కొత్త మందులు ఇస్తున్నారని. అది కాదు. ఇప్పుడు మీరు అన్నారు కదా, పెద్దవాళ్ళలో 130 ఉంది అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే అవసరం లేదు. ఇవ్వం ట్రీట్మెంట్, ఏమి ఇచ్చే అవసరం లేదు. వాళ్ళకి ఆహార నియమాలు చెప్తాం అంతే. ప్రీ డయాబెటీస్ ఏంటంటే, ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్ మీకు తెలుసు కదా, 124 ఉంటే డయాబెటీస్ కాదు. కానీ 105
124 మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు WHO వాళ్ళు, ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళు ఇవంతా చాలా రీసెర్చ్ చేసి ఓకే ఈ స్టేజ్కి వచ్చారు. ఎందుకన్నారంటే ఇప్పుడు మనం ఉన్నాం, మీ కొలీగ్ ఎవరికో షుగర్ చేసుకున్నాడు మామూలుగా ఫాస్టింగ్, 110 ఉంది, ఓకే, డయాబెటీస్ లేదు, కానీ నీకు ముందు వచ్చే అవకాశం ఉంది. ఓకే. అప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి లింక్ ఉంది, ఏది ప్రివెన్షన్ అనేది. మీరు అడిగారు కదా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రివెన్షన్. సో ఈ ప్రీ డయాబెటీస్ డిటెక్ట్ చేసి మనం 105 పైన ఉన్న వాళ్ళని ఏం చేయాలి మనం? బాబు నీ వెయిట్ ఎంత ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నావా, ఒకటి మీ ఫ్యామిలీలో షుగర్ ఉందా, అమ్మ నాన్నలకి ఉంది, ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా నీకు మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో షుగర్ వచ్చేస్తుంది. నువ్వు జాగ్రత్తలు తీసుకో. ఇప్పుడు నువ్వు వెయిట్ తగ్గు, నువ్వేమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నావా, చేయకపోతే చేయటం మొదలుపెట్టు, నీకున్న అవకాశాన్ని బట్టి చేయి. ఎక్సర్సైజ్ అంటే కదా, మనం సిటీలో వాళ్ళు జిమ్కి పోతారు, వేరే వాళ్ళు రన్నింగ్ చేస్తారు, వాక్ చేస్తారు. మీరు ఇందాక ఒకటి కూడా అడిగారు పెద్దవాళ్ళ విషయం. ఇప్పుడు పెద్దవాళ్ళని ఏమో ఎక్సర్సైజ్ చేయమంటాం చెప్పలేము మనం. నడవగలుగుతారేమో, కొద్దిగా నడుస్తారు. మరీ పెద్దవాళ్ళలో ఇంకా అది కూడా చేయలేరు, ఇంట్లో కొద్దిగా నడవటం. మొన్న ఎవరో అన్నారు ఇట్లాగే వాక్ చేయటం అంటే, మరి వాక్ చేసేటప్పుడు వాళ్ళు షూస్ సరిగ్గా వేసుకోవాలి, డయాబెటీస్ వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. రోడ్డు మీద సేఫ్టీ, నేను చాలాసార్లు చెప్తా, వాక్ అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ చేయబాకండి, రోడ్ సేఫ్టీ చూసుకోవాలి. ఇవన్నీ ఎవరైనా వచ్చి పొద్దున్నే కొట్టేస్తే ప్రాణానికే ముప్పి. సో అదే ఈ ప్రివెన్షన్లో వచ్చినప్పుడు మనం ఈ డయాబెటీస్ని ఈ టైంలో కనుక్కొని వాళ్ళకి ముందే ఆహార నియమాలు చెప్పి. ఆహార నియమాలు ఏమైనా పర్టికులర్గా ఏమైనా చెప్తారా సార్ వాళ్ళకి? ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ క్యాలరీస్ తగ్గించాలి. ఓకే. ఇప్పుడు మనకు జనరల్గా ఏమైపోతుందంటే మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు 2 డివిజన్. పూర్ పీపుల్ లోపల రైస్ ఎక్కువ తినేస్తున్నారు బాగా, ఎందుకంటే చెప్పా కదా రైస్ దొరుకుతుంది 3 పూటలు 3 సార్లు. ఒక దాదాపు మీరు రైస్ తీస్తే వీళ్ళు 300-400 గ్రాములు రైస్ తింటారు. ఎందుకంటే వాళ్ళకి క్యాలరీస్ కావాలి, క్యాలరీస్ కావాలి వాళ్ళకి, పని కూడా చేస్తున్నారు వాట్ ఎవర్. ఇంకా మిగతాది ఏదైనా ఉంటే కలుపుకొని తింటారు, ఏది ఉంటే అది. సరే, ఇప్పుడు అన్నం తినేవాళ్ళు, కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి అక్కడ? కరెక్ట్, అదే మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి చెప్పాలి, రైస్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. రెండోది మనం తినే రైస్ వైట్ రైస్, అవి ఏంటంటే ఫైబర్ లేదు. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు అవి తినలేదు, వాళ్ళంతా అది దంపుడు బియ్యం అనేవాళ్ళు, లేదా అప్పుడు మిల్స్ కూడా లేవు కదా ఒకప్పుడు. తర్వాత మిల్స్ వచ్చాయి, మిల్స్ తర్వాత బ్రౌన్ రైస్ అనేవాళ్ళం, తర్వాత ఇంకా పూర్తిగా చేసేసి పాలిష్ రైస్ తింటున్నాం. ఎంత పాలిష్ చేస్తే అంత సంతోషం మనం తినాలంటే, రుచిగానం ఇది. సో పాలిష్ రైస్ తినబాకండి, బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ ఇంకేదో అవి తినండి. తక్కువ తినండి అన్నం మోతాదులో తక్కువ తిని కూరగాయలు ఎక్కువ తినండి. ఏ కూరగాయలైనా పర్వాలేదు, గడ్డ కూరలు ఒకటి వద్దు, దాంట్లో కూడా మళ్ళీ కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా. సో గ్రీన్ వెజిటబుల్స్ మీకు సీజన్ని బట్టి, మీకు అక్కడ అవైలబిలిటీని బట్టి, మీరు ఎక్కడో పోయి కాస్ట్లీ కొనాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనము ఆకుకూరలు, పప్పు, అన్ని పప్పులు మంచివే, కొద్ది ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎందుకంటే పప్పు, ఎందుకంటే మన దాంట్లో వెజిటేరియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. నాన్ వెజ్ తినేవాళ్ళలో నాన్ వెజ్ తినొచ్చు. సో వైట్ రైసు, షుగరు ఇవన్నీ కొత్తగా వచ్చి మనల్ని పీడిస్తున్నాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి, అంతకుముందు లేదు. అదేవిధంగా కూరగాయలు తినమంటున్నాము. సో ఈ జాగ్రత్తలు చాలా చేసి ముందు ముఖ్యంగా వైట్ రైస్ తగ్గించండి, వైట్ షుగర్ ఆపేయండి, ఆయిల్ ఎక్కువ వాడబాకండి, ఈ 3 చెప్తాం మనం. మిగతాయి తర్వాత సంగతులు ఇవన్నీ. సో ఫస్ట్ చేయాల్సింది అది, అందరూ రిచ్ అండ్ పూర్. సో ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి సిటీలో, మనం ఇందాక అన్నాను కదా నేను, యంగ్ పీపుల్లో డయాబెటీస్ ఎక్కువ వస్తుందని. వాళ్ళకి ఎందుకు వస్తుంది? 30 ఏళ్ళకి అమెరికాలో రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే మనలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ అయింది లాస్ట్ 10-20 ఇయర్స్లో. ఉద్యోగాలు మారిపోయాయి, సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు ఎక్కువ, ఉత్తనే కూర్చొని పని చేయటం. మనకి అంతా ఇది డెస్క్ జాబ్ అంటాం, మనందరికీ డెస్క్ జాబ్లే, కూర్చొనే చేస్తాం. సో వాళ్ళలో మనకి ఎక్సర్సైజ్ లేక షుగరు బాగా పెరిగిపోవటం. ఇంకొక మెయిన్ థింగ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినటం. మనం ఇందాక అన్నది రైస్ అవన్నీ రిఫైన్డ్ ఫుడ్, అది దానిపైన ఇంకో స్టేజ్ ప్రాసెస్డ్ ఫుడ్, అవి మనం తింటున్నాం. బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, అట్లాంటివన్నీ ప్రాసెస్డ్ ఫుడ్. పిల్లవాళ్ళు ఏడవగానే 2-3 బిస్కెట్లు ఇచ్చేస్తున్నాం, ప్యారీ బిస్కెట్ అవి. దాంట్లో చాలా బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది, షుగర్ ఉంటుంది బాగా. ఇంకా పిల్లలు మాటికి ఏడుస్తారు, అదే అడుగుతారు. మీరేంటంటే 5 ఏళ్ల నుంచి వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే, అందుకే 20 ఏళ్ళకే షుగర్ వస్తుంది. నేను బిస్కెట్లు మీకు ఉదాహరణకు చెప్పాను, ఇంకా వేరే కూడా ప్రాసెస్ ఫుడ్స్ రావచ్చు. వైట్ బ్రెడ్ కూడా మంచిది కాదు. అంటే జనరల్గా మనం ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం అనమాట. ఇప్పుడు అది కాక ఇప్పుడు లాస్ట్ 10 years నుండి మీరు చూస్తే జంక్ ఫుడ్.
ఏమేమి చెప్తాను సార్? రకరకాల జంక్ ఫుడ్లు మీకు తెలుసు, బర్గర్లు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఫ్రైడ్ రైస్ కావచ్చు. ఇండియన్ ఫుడ్, ఇండియన్ జంక్ ఫుడ్ ఉంది, వెస్ట్రన్ జంక్ ఫుడ్. ఇంతకు ముందు రోజుల్లో మనం ఎంతసేపు వెస్ట్రన్ జంక్ ఫుడ్ ఏది పిజ్జాలు, బర్గర్లు, వాటి గురించి మాట్లాడాము. ఇప్పుడు మన జంక్ ఫుడ్ కూడా అట్లా ఎక్కువైపోయింది. ఫ్రైడ్ రైస్ కావచ్చు, నాన్ రోటీలు బాగా ఆయిల్ వేసి ఫ్యాట్ వేసి, అవి స్వీట్లు, రకరకాల స్వీట్లు. ఇండియాలో ఇంకో సమస్య ఏంటంటే డయాబెటీస్కి అన్ని రాష్ట్రాల్లో స్వీట్లు తింటాం, రకరకాల స్వీట్లు. ఇక్కడ జిలేబీ తింటే అక్కడ మైసూర్ పాక్ తింటారు, పైన ఇంకోటి తింటారు. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక స్వీట్ ప్రత్యేకత. అవి కూడా అన్ని ప్రాసెస్డ్, పాత రోజుల స్వీట్లు కావు ఇప్పుడు తినే, ఎక్కువ తినేవరకు ఇవి. సో ఎన్ని కారణాలు అనమాట డయాబెటీస్ ఎక్కువగా ఉంది మన దేశంలో అనేది. ఓకే, ఇంకొకటి టిన్డ్ ఫుడ్ అనే ఒకటి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది సార్. టిన్స్ లో ప్యాక్డ్ చేసి ఉంటుంది, అది కూడా కారణం. నేను ప్రాసెస్డ్ ఫుడ్ అన్నప్పుడు మీకు బిస్కెట్లు ఒకటే చెప్పాను, మిగతా చెప్పలేదు. ఈ టిన్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ లో వస్తుంది. ఓకే, మీకు ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే బాగా రిఫైన్ అయిపోయి, ఇప్పుడు ఏదైనా కావచ్చు అవి. ఇప్పుడు అమెరికా అట్లాంటి దేశాల్లో ఈ చికెన్ కూడా ప్రాసెస్డ్ అయిపోతుంది వాళ్ళకి. మనం ఇంకా పర్వాలేదు, కొద్దిగా 2-3 రోజుల కింద చేసిందో తింటారు నాన్ వెజ్ తినేవాళ్ళు. వాళ్ళు ప్రాసెస్ చికెన్ తింటారు. దానివల్ల టిండ్, మీరు అన్నట్టు టిండ్ ఫుడ్, అన్ని రకాల టిండ్ దొరుకుతుంది. టిండ్ ఫిష్, టిండ్ పోర్క్, వేరే ఫుడ్, అది ఇంకా ప్రాసెస్ ఫుడ్లో వస్తుంది. అది అసలు మంచిది కాదు. సో జంక్ ఫుడ్, టిండ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ ఫస్ట్లో మాట్లాడుకున్నాం. ఇట్లా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి మనకు ప్రమోషన్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయాం. రిఫైన్డ్ ఫుడ్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్కి వెళ్ళిపోయాము, జంక్ ఫుడ్కి వెళ్ళిపోయాం. ఈ జబ్బులన్నీ వస్తున్నాయి. ప్రివెన్షన్లో వీటన్నిటిని మనం చాలా తగ్గించుకోవాలి. హెల్దీ మీల్ తినాలి. చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలి మన పిల్లలకి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు అందుకే మనం చాలాసార్లు ఈ కార్యక్రమాలు ఏదైనా చేసినప్పుడు స్కూల్కే పోయి చెప్పాలి. మనం అవేర్నెస్ స్కూల్లో కూడా ఇప్పుడు చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటున్నాం. పిల్లల్లోనే 14 ఏళ్ల వయసులో వెయిట్ పెరుగుతున్నారు. సో అక్కడే వాళ్ళకి నేర్పాలి మనం, తల్లిదండ్రులకి. చూడమ్మా, ఇప్పుడే ఉంటే 10 ఏళ్ళ తర్వాత షుగర్ వచ్చేస్తుంది, మీరు రైస్ తగ్గించండి, స్వీట్లు ఎక్కువ తిని బాకండి. ఇంకోటి ఏమైంది, ఇప్పుడు స్కూల్లో మనం చూస్తే పెద్ద పెద్ద స్కూళ్ళు కూడా సిటీలో అవుట్డోర్ గేమ్స్ లేవు, గ్రౌండ్స్ లేవు. వాళ్ళంతా ఇంటికి పోతే టీవీ చూస్తారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడతారు. సో వాళ్ళకి సేమ్ పెద్దవాళ్ళలాగా ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ విపరీతంగా తింటున్నారు, ఎక్సర్సైజ్ లేదు. సో ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు నేను 10.1 crore అన్నది 2022లో. అప్పుడే ఈ ప్రీ డయాబెటీస్ నేను అన్నాను కదా, ప్రీ డయాబెటీస్ కూడా లెక్కేశారు వాళ్ళు. అదేమో దీనికన్నా ఎక్కువ ఉంది, 1.5 crores ఉంది. సో వీళ్ళందరూ రేపు డయాబెటీస్ రాబోతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఏదో విని ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేస్తున్నాం మనం, కానీ ఇది మనకే సమస్య అవుతుంది, ప్రతి కుటుంబానికి సమస్య అవుతుంది, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి చైల్డ్కి ఫ్యూచర్లో అయ్యే సమస్య ఇది. సో దాన్ని మనం ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద స్కేల్లో చేయాలి. ఇది ఒక రకమైన మనము ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి. డయాబెటీస్తో పాటు బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఈ జబ్బులు, వీటన్నిటిని మనం మెటబాలిక్ డిసీజెస్ అంటాము, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం. పాత రోజుల్లో మనకు కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. ఉదాహరణకి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే పాత రోజుల్లో మీరు చూసారు, కలరా, టైఫాయిడ్, జాండిస్, ఇట్లాంటివి ఎక్కువ ఉండే, మలేరియా. ఇప్పుడు ఉన్నాయి కానీ చాలా తగ్గినాయి అవి. వేరే దేశాల్లో అవి లేవు, మన దేశాల్లో ఇంకా ఉన్నాయి. ఉండటానికి కారణం ఏంటి, మనకి ఇంకా హైజీన్ సరిగ్గా లేదు. ఇప్పుడు మన ఇక్కడ హైదరాబాద్ పాపులేషన్ 70-80 లక్షలు అనుకోండి, అందులో 30-40 లక్షల మంది స్లమ్స్లోనే ఉంటున్నారు. వాళ్ళకి హైజీన్ లేదు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ అప్పుడు ఈ మధ్య వచ్చింది అంటున్నారు, క్రౌడెడ్ లివింగ్. సో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. వాళ్ళలో డయాబెటీస్ కూడా ఉండి, ఇన్ఫెక్షన్ కూడా ఉండి, డాక్టర్ దగ్గర పోలేక ఇంకా వాళ్ళ సమస్య ఎట్లయిపోయిందో చూడండి. సో కాబట్టి వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ డెత్స్, ప్రీమెచ్యూర్ డెత్స్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. చాలాసార్లు అడుగుతారు ఎందుకండి దీనివల్ల. వాళ్ళలో ఇంకెక్కువగా, మిగతా వాళ్ళేమో అశ్రద్ధ చేయడం. మనకు అన్నీ ఉంటాయి, అవకాశాలు ఉండి కూడా, మనము డబ్బులు ఉండి కూడా, నాలెడ్జ్ ఉండి, చదువుకొని కూడా మనకు ఒక రకమైన ఒక నెగ్లిజెన్స్ అనుకోండి, దాన్ని మనము ఇంటెన్షనల్గానే నెగ్లెక్ట్ చేసి తర్వాత సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇంకొక 2 పాయింట్స్ సార్, అంటే నిద్ర ఒకటి, స్ట్రెస్ ఒకటి, ఈ 2 విషయాలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ న్యూ జనరేషన్లో కూడా వాళ్ళు రోజుకి 12-14 గంటలు పనిచేస్తున్నారు, రాత్రి తొందరగా పడుకోరు, ఎందుకంటే టీవీ చూడాలి, రాత్రి 12ంటికి జంక్ ఫుడ్ తెప్పించుకోవాలి. ఇవన్నీ మామూలు డెడ్లైన్స్, స్ట్రెస్, ఒకవైపు నిద్ర తగ్గిపోయింది. సో ఇప్పుడు మామూలుగా ఏమంటున్నారంటే వరల్డ్ వైడ్ కూడా అదేవిధంగా మన వేరే కంట్రీస్లో కూడా వర్క్ ఎక్కువ చేయటము, సొంత పనులు వాళ్ళే చేసుకోవాలి.
సో ఇప్పుడు మామూలుగా చెప్పేది ఏంటంటే ప్రతి మనిషికి కనీసము 8 గంటలు పీస్ఫుల్ స్లీప్ ఉండాలి అని మినిమం చెప్తున్నారు. ఒక గంట ఎక్కువ కావచ్చు, 8 గంటలు అవసరం అని స్లీప్ గురించి. ఇంకొక ఇప్పుడు కొత్తగా చేసిన స్టడీస్లో ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడాం కదా, ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ లేకపోవడం, దాంతోపాటు స్లీప్ తక్కువ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళలో కూడా డయాబెటీస్ ఎక్కువ వచ్చింది. మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు, స్ట్రెస్. స్ట్రెస్ అనేది మోడర్న్ మనకి మన ఎమ్మటే ఉంటుంది, స్ట్రెస్. సో దాన్ని ఏ విధంగా ఫైట్ చేయాలి, ఆ స్ట్రెస్ ఎట్లా తగ్గించుకోవాలనేది, అది మనకి ఇప్పుడు మన దేశంలో అయితే మొదటి నుంచి మనకి చెప్పేవాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ పడబాకండి. దానికి పాత రోజుల్లో ఉండే చూడండి, ఏమనేవాళ్ళు, ఎక్కువ ఆశ పెట్టుకోబాకండి, అందరి గురించి ఆలోచించండి, కైండ్గా ఉండండి అని అట్లా రకరకాలు చెప్పేవాళ్ళం. అవన్నిటికీ ఇప్పుడు చాలా మంది దూరంగా ఉన్నాం మనం. సో మన రిక్వైర్మెంట్ పెరిగిపోయింది, మన గ్రీడ్ పెరిగిపోయింది. కొన్ని విధాలుగా చూస్తే అవసరం కూడా అట్లా అయిపోయింది. కంపారిజన్, ఒకళ్ళొకళ్ళు కంపేర్ చేసుకోవటము. కొంతమంది బతుకు తెరుగు కూడా మరి చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. వాడికి నిద్ర పట్టదు, 10ంటికి పడుకొని పాపం పొద్దున్న 4ంటికి లేస్తారు. వాళ్ళని మనం ఏమనాలి, వాళ్ళ చేతిలో లేదు కూడా. ఇట్లా మన దేశంలో రకరకాల సమస్యలు. స్లమ్లో ఒక సమస్య, పూర్ మ్యాన్ మనం అనుకున్నాం, రైస్ తినేవాళ్ళ సమస్య, జంక్ ఫుడ్ తినేవాళ్ళ సమస్య. బట్ మీరు చెప్పిన స్ట్రెస్, స్లీప్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, అవి అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మన న్యూ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ డయాబెటీస్ ఉంటే కనుక మేనేజ్మెంట్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్ వాళ్ళు? ఇది ఇంకో పెద్ద సమస్య. డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలాసార్లు ఏమవుతుందంటే, ఆ డయాబెటీస్ ఉంటే ఉంది, నాకేం సిమ్టమ్స్ లేవు, నేను బాగానే ఉన్నాను, డాక్టర్ దగ్గర పోతే 200, 300 ఉందంటున్నారు, బట్ నాకేం ప్రాబ్లం ఏం లేదు, నేను బాగున్నాను అని అనుకుంటారు. సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు. సిమ్టమ్స్ చాలా మందిలో ఉండకపోవచ్చు. అందుకే మనకి డిటెక్షన్ కూడా లేట్ అవుతుంది డయాబెటీస్ది. ఎందుకంటే సిమ్టమ్స్ లేదు, వాళ్ళు చెక్ చేసుకోవట్లేదు. అందుకే చెక్ చేసుకోమంటున్నాం ప్రతి వాళ్ళని. ఇందాక మనం అనుకున్నాం కదా, డయాబెటీస్ 30 ఏళ్ళకి ఈజీగా స్టార్ట్ అవుతుంది. 30 ఏళ్ళ తర్వాత ప్రతి వాళ్ళు 6 నెలలకు ఒకసారి షుగర్ చూసుకోండి, లేకపోతే మంచిదే, రాకుండా కూడా చూసుకోండి. ఉన్న వాళ్ళ సమస్య, వాళ్ళు ముందు ఆహార నియమాలు, బాడీకి సరిపోని ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి కాకుండా మూడోది ఏంటంటే 4 పిల్లర్స్. ఒకటి ఆహార నియమాలు, రెండోది బాడీకి సరిపోను వ్యాయామం, అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మామూలుగా అయితే మనం రోజు ఒక అరగంట అన్న చేయాలంటాం, వాకింగ్, అరగంట బ్రిస్క్ వాకింగ్ చేయగలిగే వాళ్ళకి. అది ఇందాక అనుకున్నాం కదా, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, చేయగలిగే వాళ్ళకి బ్రిస్క్ వాకింగ్. ఇప్పుడు అంతా చాలా మంది హైదరాబాద్లో కమ్యూనిటీస్లో ఉంటున్నారు. జిమ్కి వెళ్ళండి, మీకు జిమ్ ఉంటుంది, ఒక అరగంట మంచిగా యంగ్ ఏజ్లో కదా కొద్దిగా ఎక్కువగా చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా అమెరికన్స్ అయితే కనీసము ½ an hour కదా, 5 days 150 hours చేయమంటారు వీక్కి. ఎందుకంటే వాళ్ళు ఒక 2 రోజులు ఆఫ్ తీసుకుందామని, ఆ ఉద్దేశంగా. బట్ మనం దాన్ని పూర్తిగా ట్రాన్స్లేట్ చేసుకునే అవసరం లేదు. మనం రోజు ఒక అరగంట, ఒక రోజు మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, చేయలేము, పర్వాలేదు, చేయండి. చేయటం అనేది అవసరం, బరువు తగ్గటం అవసరం, ఫుడ్ ఇంపార్టెంట్. సో మనము ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాము. తర్వాత మూడో పిల్లర్ ఏంటంటే, మీరు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి. మీరు బ్లడ్ షుగర్ చెక్ చేసుకోకపోతే మీకు కంట్రోల్లో ఉందా లేదా తెలియదు. మీకు డాక్టర్ ఏదో మంది ఇచ్చాడు, నేను బాగానే ఉన్నాను అని 6 నెలల దాకా చేసుకోకుండా ఉండబాకండి. కనీసం నెలకోసారి షుగర్ చూసుకోండి, బాగుందా లేదా. దాంట్లోనే HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది ప్రతి 3-4 నెలలకు చేస్తే షుగర్ యావరేజ్గా లాస్ట్ 3 months ఎలా ఉందనేది తెలుస్తుంది. కానీ అది చెప్పడం చాలా ఈజీ నాబోటి వాళ్ళు. కానీ అది చేసుకోగలుగుతున్నారా, అందరూ చేసుకోగలుగుతున్నారా మన దేశంలో? ఇట్లాగే ఒకసారి ఏదో మీటింగ్లో ఉంటే, మనం మొత్తం ఇండియాలో 10 కోట్ల మందిలో ఎంతమంది అసలు HbA1c చేసుకుంటున్నారు అని ఒకటి వచ్చింది. ఎవరు చెప్పలేకపోయారు. 1 కోటి మంది అన్న చేసుకుంటారో తెలియదు. ఇవన్నీ ఏంటంటే ట్రూత్స్, ఫ్యాక్ట్స్. ఇవి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది వేరే వాళ్ళకి. ఇదే మనం ఫారినర్స్తో మాట్లాడితే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇదంతా మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడుకోవాలి, అర్థం కూడా చేసుకోవాలి. సో అదొకటి. ఈ 4వది మెడికేషన్ అండి. ఈ మెడికేషన్ దగ్గర వచ్చేవరకు చాలా రకరకాల రూమర్స్ కానీ, రకరకాల ఎక్స్ప్లాయిటేషన్ అనొచ్చు మీరు, ఈ విచిత్రంగా జరుగుతున్నాయి లాస్ట్ మీరు 5-10 yearsలో. న్యాచురల్లీ డయాబెటీస్ పెరిగిపోయిందండి, దాని మీద ఇంట్రెస్ట్ చాలా మంది పెరిగిపోయింది. మందులు అమ్ముకునే వాళ్ళకి ఇంట్రెస్టే, ల్యాబ్ టెస్ట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్టే, ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఇంట్రెస్టే. అన్ని రకాలుగా అవి ఒక స్టేజ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఇంకా తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోద్దో మనకు తెలియదు. దాంతో ఇట్లాంటి ప్రజలకి రాంగ్ డైరెక్షన్లో తీసిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాము, మన దేశము, మన ఇండియన్ మెడిసిన్, మనం దాన్ని కాదనలేం కదా. మనకి ఇప్పుడు పాత రోజుల్లో మనకంతా ఆయుర్వేదకు మందే ఇచ్చేవాళ్ళు కదా, మన తాతలు తినేది అదే, వాళ్ళు కూడా బతికారు.
కానీ ఆ ఆయుర్వేదిక్ మందు అని చెప్పి నేను వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకేదో పెట్టించి చాలా ఫేమస్ ఆయుర్వేద అని చెప్పి మన ఇండియాలో ఉన్నారు. నేను ఆయన పేరు కూడా చెప్తాను, ఎందుకంటే మన సుప్రీంకోర్టులో ఆయన మీద కేసు అయింది, రామ్దేవ్ బాబా గారిది, ఆయుష్. ఆయన ఏమన్నాడంటే డయాబెటీస్ క్యూర్ చేస్తాను అన్నాడు. డాక్టర్లు ఏమంటున్నారు, డయాబెటీస్ క్యూర్ చేయలేమండి అంటున్నారు. అరే మరి క్యూర్ చేయని వాళ్ళ దగ్గర పోవటం ఎందుకు, క్యూర్ చేసి ఆయన దగ్గర పోదాం, మందులు ఇస్తా అంటున్నాడు అని చాలా మిస్డైరెక్షన్ తోటి చాలా ప్రజల్ని ప్రమాదంలోకి తీసిపోయారు. దానికి అప్పుడు నేను కూడా మన మోడీ గారికి పర్సనల్గా రాయలేములేండి. ప్రధానమంత్రి రాయాలంటే మీరు వెబ్సైట్కి వెళ్ళిపోయి మీ స్టోరీ అంతా చెప్పాలి. మన దేశం ప్రధానమంత్రి గారు అంత ఈజీ కాదు మనం ఒక లెటర్ రాయటం కూడా. అంటే మనం అంటే ఏంటి, నా పేరు, నా మెయిలింగ్ అడ్రస్, నా మొబైల్ నెంబరు, నా ఆధార్ డీటెయిల్స్ అన్నీ రాసి అయ్యా ఇట్లా జరుగుతుంది ఇంగ్లీష్లో రాయాలి, మరి ఇట్లా ఫలానా ఆయన ఫోటో పెట్టాడు న్యూస్ పేపర్లో అని ఆ న్యూస్ పేపర్ అది కూడా పంపించాను ఆయనకి, ఇట్లా జరుగుతుంది, అది చాలా ప్రమాదము, మన అందరికీ ఆయుర్వేదం మీద ట్రెడిషనల్ మెడిసిన్ మీద నమ్మకాలు ఉన్నాయి, ఉండాలి కూడా, దాన్ని ఎక్కడ వరకు వాడాలో అక్కడ వరకు మనం వాడుకోవాలి. కానీ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే మంచిగా అలోపతిక్లో కొద్ది మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి వాడకుండా మన ప్రజల్ని ఇబ్బంది పెట్టడం చాలా చాలా బాధగా ఉంది సార్. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఏదో ఆయుష్ మినిస్ట్రీ అని అది జరిగింది. ఆ తర్వాత ఐఎంఏ వాళ్ళు కూడా దాన్ని యాక్షన్ తీసుకొని సుప్రీంకోర్టులో అవన్నీ అడ్వర్టైజ్ తీసేయాలి, మీరు అవన్నీ చెప్పకూడదు అన్నారు. ఒక విధంగా మంచిదే జరిగింది. అయితే ఇప్పుడు డయాబెటీస్లో ఒక అదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మెట్ఫార్మిన్ అని ఒక మందు ఉంది, అందరూ మాట్లాడతారు, అది తక్కువ రేటు, ₹1 ఒక ట్యాబ్లెట్ వస్తుంది, ఎవరైనా కొనుక్కోగలుగుతారు. రోజు 2 సార్లు వేసుకున్నారనుకోండి ₹50 నెలకి. ఆ మెట్ఫార్మిన్ గురించి కూడా చాలాసార్లు కొంతమంది బ్యాడ్ ప్రొపగండా చేసి అరే నువ్వు మెట్ఫార్మిన్ వాడుతున్నావా, నీకు అది అయిపోద్ది ఇది అయిపోద్ది. నేను మొన్న మన సుజిత్ కుమార్ గారికి కూడా తెలుసు, ఒక ఆయన 97 ఏళ్ళ ఆయన జోషి గారని పూనాలో ఉంటాడు సార్, ఆయన నన్ను కలవటానికి వచ్చారు. 97 అంటే అవును మొన్నే 97 నిన్నే అన్నారు. చాలా టెక్నాలజీస్ అవి. ఆయన అడిగాను మీరు ఇవాళ వాకింగ్ చేశారా జోషి గారు అంటే ఏమంటే ఫోన్ తీశాడు, వాళ్ళు ఎక్కువ చేయలేదండి 1200 స్టెప్స్ చేశానని చూపెట్టాడు. పద్ధతి ఎమ్మటి ఆయన మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఈ మాట అంటే 97 ఏళ్ళు డయాబెటీస్ ఉంది, బాగున్నాడు ఆయన, ఇంగ్లీష్ మందులే వాడుతున్నాడు, మెట్ఫార్మిన్ వాడతాడు ఆయన. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, మనం ప్రజలందరూ తెలుసుకోవాలి, మనం ఫోటో కూడా చూపెట్టాలి అందరికీ. జోషి గారిని పర్మిషన్ తీసుకున్నాను, ఆయన అందరికీ చెప్పండి, నా ద్వారా ప్రజలకు ఏదైనా ఉపయోగపడితే నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది అని అన్నారు. సో కాబట్టి జనరల్గా మనం డయాబెటీస్లో ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ కాక అవసరమైతే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్, అది కూడా అందరికీ అవసరం లేకపోవచ్చు. HbA1c 7 పైన ఉంది, షుగర్ కొద్ది కంట్రోల్ కావట్లేదు, వాళ్ళకి మెట్ఫార్మిన్. దాని తర్వాత ఇంకా రకరకాల కొత్త మందులు కూడా వచ్చాయండి, అవి చాలా వరకు సేఫ్. ఇంకోటి మన దేశంలో మన అదృష్టం ఏంటంటే ఈ పేటెంట్ లా పోయిన తర్వాత ఆ మందుల రేట్లు కూడా తగ్గాయి, మంచిదే సార్. కాబట్టి కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోగలుగుతున్నారు. మన గవర్నమెంట్ కూడా సప్లై చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్కీమ్ కింద ఇస్తే ఇప్పుడు మన ప్రైమరీ హెల్త్ సెంటర్లో పోతే కూడా మీకు 2-3 మందులు మన ప్రజలందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు నాకు చాలాసార్లు చూస్తే సంతోషపడతాను, నేను టాబ్లెట్ వాడుతున్నా అంటే వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన అనుమానాలు, వాళ్ళకి ప్రభుత్వం ఇస్తుందంటే మంచి మందులమ్మా వేసుకోండి, మీరు అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకోండి అని చెప్తా. అంటే ఒకసారి అవకాశాన్ని కూడా మనం వాడుకోలేకపోతున్నాం అనుమానాలతో. అదేమో వీళ్ళు ఇక బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కావచ్చు, రిచ్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి కూడా రకరకాల అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి వెళ్ళిపోతారు వాళ్ళని, నీకెందుకు ఈ మందులన్నీ ఎందుకు వాడుతున్నాను, లైఫ్ లాంగ్ ఏంటి, నీకు 6 నెలల్లో నీ షుగర్ తగ్గించేస్తాను, నువ్వు అన్నీ తినేసి బిర్యానీ తిను, ఇది తిను, అది తిను అని రకరకాలుగా చాలా భయంకరంగా, విచిత్రంగా, ప్రమాదకరంగా చేస్తున్నారు. మన దగ్గరే సార్, మన దగ్గర జరుగుతుంది చాలా ఘోరంగా. చిటికేసి తగ్గిస్తాను, రివర్స్ చేసి పడేస్తాను, రివర్స్ అనేది ఒక పదాలు, మీరు ఎంతైనా తినొచ్చు, ఇవి రకరకాలు వాడుతున్నారు. విచిత్రం ఏంటంటే నాగరాజు గారు, చదువుకున్న వాళ్ళు ఈ ట్రాప్లో పడిపోతున్నారు. తర్వాత వాళ్ళు బాధపడేది వాళ్ళే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, చదువు ఉంది, అవకాశాలు ఉన్నాయి, ఏమంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, కానీ అక్కడికి పోతున్నారు వాళ్ళు చాలా విచిత్రంగా, అంటే చాలా ఇగ్నరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. అక్కడ పోయి మళ్ళీ అక్కడ డబ్బులు చాలా ఖర్చు పెట్టుకుంటారు. ఒక ఆయన దగ్గరికి వెళ్తారు,
నేను ఒక ప్రిస్క్రిప్షన్ చూశాను, 14 రకాల మందులు రాశారు ఆయన. ఎలోపతికి అదేదేదో రాస్తారు, 14 రకాలు ఉంటాయి అందులో. ఆ మందులన్నీ ఆయన దగ్గరే దొరుకుతాయి మీకు, ఆ పౌడర్లు కానీ ఏదైనా కానీ. సో అన్నీ కలిపి ఒక 10,000 పెట్టి కొనుక్కుంటారు. డబ్బుల సమస్య లేదు వాళ్ళకి. వాళ్ళకి ఆశ ఏంటంటే జబ్బు పోతుంది నాకు, ఒక సంవత్సరం వాడేస్తాను, ఇంకా నాకు డయాబెటీస్ రానే రాదు లైఫ్ అంతా. కానీ అది ఉత్త పచ్చి అబద్ధం, అది అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఇది జరుగుతుంది. ఒక్కోసారి ఇట్లా విచిత్రాలు జరుగుతుంది. అందులో ఒక విచిత్రం కొద్ది ప్రజలకు తెలియాల్సిన విషయాలు. అంటే ఈ ప్రజల్లో కూడా 2-3 రకాలు కదా, పేదవాళ్ళు, రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు. డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు పవర్ఫుల్ కూడా కావచ్చు, సో వాళ్ళు కూడా రాంగ్ డైరెక్షన్లో పోతున్నారు. మరి వాళ్ళ లైఫ్ కూడా బాగుండాలి కదా. కాబట్టి వాళ్ళకు కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాము, మీరు ఇట్లా ఎవరో ఏదో చెప్పిన మాట వినబాకండి, సైన్స్ పాటించండి. మీకు మీ నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళండి, కావాలంటే 2 డాక్టర్ దగ్గర వెళ్ళండి, చదవండి, చూడండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని మీ ఆరోగ్యం బాగుంచుకొని. అంటే ఇప్పుడు మనం అంటాం లాంగ్ లైఫ్ ఉండాలని. లాంగ్ లైఫ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా కావాలి. ఈ రోజుల్లో మరి మన ఇండియాలోనే 70 ఏళ్ళ పైన అయిపోయింది యావరేజ్ లైఫ్ స్పాన్. సో కాబట్టి మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా. వాళ్ళు దే షుడ్ లీడ్ నార్మల్ లైఫ్ అట్లీస్ట్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నం. మీరు ఇందాక రివర్సల్ అన్నారు ఒక మాట కదా. ఈ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది కూడా ఈ వర్డ్ని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళే. టెక్నాలజీ వాడేవాళ్ళు కూడా చెప్తున్నారు, మేము టెక్నాలజీ పెడతాం. టీవీలో యాడ్స్ వస్తుండే సార్, ఇది వాడానే రివర్స్ అయిపోయింది అని చెప్పేసి. అంటే దాని మీద ఒక కంట్రోల్ ఏమైనా ఉంటుందా, ఉండదా? అసలు ఎవరికైనా డయాబెటీస్ వచ్చింది, ఓవర్ వెయిట్ ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం, ఆహార నియమాలు పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి, వాళ్ళ షుగర్ నార్మల్ అయిపోతుందండి. మందులు అవసరం లేదు వాళ్ళకి. 6 నెలలు నార్మల్ అవుతుందా? ఇప్పుడు మనం ఉదాహరణకి 90 కిలోల వెయిట్ వాడు ఉన్నాడు, 20 కిలోల వెయిట్ తగ్గాడు ఏమండి, కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళకి షుగర్ నార్మల్ అయిపోతుంది. కానీ వాళ్ళకి మనం ఏం చెప్తామంటే మీరు చెక్ చేసుకోవాలి, లేని రోజులు మంచిదే, కానీ మీరు ఇది నియమావళి ఏదైతే ఉందో మీరు అది పాటించాలి. సో దానికి ఇంగ్లీష్లో కానీ సైన్స్ ప్రకారంగా రెమిషన్ అంటున్నాం. రెమిషన్ అనే వర్డ్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, 6 నెలల నుంచి 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళు దీన్ని రివర్సల్ అనే ఒక వర్డ్ వాడి, అంటే అట్రాక్ట్ అయిపోతాం కదా మనం, ఇందా క్యూర్ అన్నాము, ఇప్పుడు రివర్సల్ అనే వర్డ్ వాడేసి మీకు టెక్నాలజీ పెడతాము, నీకు 5 నిమిషాలు మీ షుగర్ ఎట్లుందో చెక్ చేస్తాము, మీరు ఏం తింటే ఏంటో తెలుస్తుంది. అది ఒక విధంగా యూస్ఫుల్ కూడా. టెక్నాలజీ వాడుకోవద్దని నేను అంటలేదు, అది మిగతా వాళ్ళకి అన్నెసరీ. కానీ ఈ రివర్సల్ ఇలాంటి వర్డ్స్లో మీరు ఆ ట్రాప్లో పడబాకండి. ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు కూడా అట్లాంటి ట్రాప్లో పడితే ఇంకా ఎవరు మనల్ని రక్షించేది? ఆ ఇంపార్టెంట్ పాయింట్. ఆహార నియమాలు పాటించి బరువు తగ్గారు కదా, మీరు మెయింటైన్ చేసుకుంటూ మీరు అప్పుడప్పుడు చెక్ చేయండి. నాకు పోయింది అనుకోబాకండి, కనీసం 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకోండి షుగర్. ఇంకోటి మీరు ఏమన్నారు ఆహారం గురించి, ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళని క్యాలరీస్ తగ్గించుకోమంటున్నాం. క్యాలరీస్ ఒక్కటే తగ్గించుకోవటమే కాదు, వాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఇప్పుడు WHO కానీ అందరు ఏం చెప్తున్నారు, డయాబెటీస్ వాళ్ళు కూడా ఫ్రూట్స్ తినాలి. ఎందుకంటే ఎందుకు తినాలి అంటే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఒక నియమం ప్రకారంగా తక్కువగా కొన్ని రకాల ఫ్రూట్స్. మన దేశంలో ఏ సీజన్లో ఆ సీజన్లో ఫ్రూట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ సీజన్లో ఆరెంజ్, సంత్రాలు ఉన్నాయి, జామ పండు ఉంది, బొప్పాయి ఎప్పుడు ఉంటుంది. ఈ 3 పండ్లలో 1-2 పండ్లు తింటే మీకు విటమిన్స్ వస్తున్నాయి, బాడీలో ఫైబర్ కూడా వస్తుంది, మీ షుగర్ పెరగదు. అదేవిధంగా మనం ఏమంటున్నాం ఇప్పుడు ఈ డయాబెటిక్స్ని వెయిట్ తగ్గటం కాకుండా టేక్ ఫుడ్ రిచ్ ఇన్ ఫైబర్, ఫ్రూట్స్, గ్రీన్ వెజిటబుల్స్. అది కాక ప్రోటీన్ కూడా అవసరం అందరికీ. ఆ ప్రోటీన్ మనం ఏ విధంగా తింటాం? మన వెజిటేరియన్స్ అయితే మీరు పల్సెస్ తినండి, ఏ పప్పు అయినా పర్వాలేదు, అందులో దాదాపు 20% ప్రోటీన్ ఉంటుంది, సరిపోని తినండి. ఆకుకూరలు, పప్పు, రైస్ తక్కువ తినండి. ఎగ్ తినొచ్చు మీరు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చెప్పేది ఏంటంటే ఎగ్ వల్ల కొలెస్ట్రాల్ పెరగదు, కాబట్టి ఫుల్ ఎగ్ తినొచ్చు. మీరు దాని ఎగ్ని వైట్ మార్చి ఎల్లో పక్కన పెట్టే అవసరం లేదు, ఫుల్ ఎగ్ తినండి. నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు తినండి, కానీ దాంట్లో కొంత ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. రెడ్ మీట్ వద్దు, లీన్ మీట్ అంటాం కదా, లీన్ మీట్ అంటే చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, అవి మీరు తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆహారంతో పాటు తిన్నప్పుడు మీకు ప్రోటీన్ కూడా వస్తుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ గురించి చెప్తాం మనం. డ్రై ఫ్రూట్స్ కూడా మంచివే, ముఖ్యంగా ఆల్మండ్స్ లాంటివి ఇవి. కానీ మళ్ళీ అందరికీ చెప్పకూడదు మనం, ఏంటంటే ఆల్మండ్స్ అంత ఖరీదు పెట్టి కొనుక్కొని అది తినగానే నా షుగర్ తగ్గుతుందని అనుకోకూడదు, మిస్డైరెక్షన్ చేయకూడదు. ఒక్కోసారి వాళ్ళు మిస్డైరెక్ట్ కూడా అయిపోతారు, డాక్టర్ ఆల్మండ్ చెప్పాడు తిందామని. తినగలిగిన వాళ్ళు రోజు కొంత ఆల్మండ్స్ తింటే మంచిది. అట్లా డయాబెటీస్ని ఏ డాక్టర్ ట్రీట్ చేయాలి?
ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, అసలు ఏ డాక్టరేట్ లేని వాళ్ళు కూడా ఆయుర్వేద మధుమేహాన్ని తగ్గిస్తామంటున్నారు. ఖచ్చితంగా అంటే వీళ్ళు ట్రీట్ చేయాలి మధుమేహాన్ని అనడానికి మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా ముందు ఆ మనిషిని నమ్మగలుగుతారా మీరు, ఆ మనిషి మంచివాడా అని చూడండి. ఆయుర్వేదం డాక్టర్ దగ్గర పోయారు, ఆయన కూడా చెప్తాడు ఇది తిని బాబు, ఆహార నియమాలు చెప్తారు, తగ్గపోతే చూద్దాం అంటాడు. అదే మీరు అలోపతిక్ డాక్టర్ దగ్గర పోతారు, మీరేం సూపర్ స్పెషలిస్ట్ దగ్గర పోయే అవసరం లేదు డయాబెటీస్ కంట్రోల్కి. మీరు మామూలుగా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఇస్తారా మందులు, చూడండి, చెక్ చేసుకోండి. లేకపోతే ఇంకా కొద్దిగా మీకు తెలిసిన డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర పోండి. అంతేగాని మీరు స్పెషలిస్ట్ బోర్డులు చూసి డయాబెటీస్ కోసము జనరల్గా అందరూ వెళ్ళే అవసరం లేదు. కానీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు, కొన్ని పిల్లల డయాబెటీస్ ఉన్నాయి, అవి అందరూ ట్రీట్ చేయలేరు కాబట్టి ఆ ట్రీట్ చేయగలిగిన వాళ్ళ దగ్గరికి పోండి. ముఖ్యంగా కాంప్లికేషన్స్ వచ్చిన దాకా ఉండబాకండి. మీరు మామూలు డాక్టర్తో మంచి వైద్యం చేసుకొని నియమాలు ఫాలో చేసి బాగుండండి. మీరు ముఖ్యంగా హైదరాబాద్ని డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నాం మనము. అయితే మీరు ఒక 40 ఏళ్ళుగా ఈ డయాబెటిక్ కండిషన్స్ను చూస్తున్నారు. సో డయాబెటిక్ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది సార్? ప్రస్తుత పరిస్థితి డయాబెటీస్ ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 20 సంవత్సరాలతో కంపేర్ చేస్తే అప్పుడు 5-6% ఉండేది, అట్లాంటిది 10-15% అయిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా కాకుండా మన దేశంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. సౌత్ ఏషియాలో మన దేశంలో ఎక్కువగా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు హైదరాబాదు కాస్మోపాలిటన్ సిటీ, ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంది మొదటి నుంచి కూడా, లాస్ట్ 10 years నుండి. దాదాపు మీరు చూస్తే ఒక అడల్ట్స్ 30 ఏళ్ళ వయసు కన్నా ఎక్కువ వాళ్ళలో చూస్తే 20% మీకు డయాబెటీస్ ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా ఒక 10 మందిలో పోతే అక్కడ 2-3 డయాబెటీస్ ఉంటుంది. ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. సో అది ఒక విధంగా ప్రమాదకరంగానే ఉంది. మీరు ఒక ఆల్మోస్ట్ ఒక 2-3 జనరేషన్స్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నారు సార్ డయాబెటిక్ని. ఏమేమి మార్పులు గమనిస్తున్నారు సార్ అంటే మామూలుగా డయాబెటిక్ కండిషన్స్లో? ముఖ్యంగా మార్పు ఏం చూస్తున్నామంటే, నేను మొదట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికీ, ఆ రోజుల్లో మనకి డయాబెటీస్ అంటే ఎవరన్నా ఒక 50 సంవత్సరాల తర్వాత షుగర్ పెరిగింది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 30 సంవత్సరాల నుండి డయాబెటీస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ శరీరంలో మార్పులు, ఆహార నియమాలు సరిగ్గా డిఫరెంట్ ఫుడ్ తినటము. సో ఇప్పుడు ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, ఈ రోజుల్లో 50-55 సంవత్సరాలు ఒక వ్యక్తి, తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, వాళ్ళ 30 ఏళ్ల అబ్బాయిని తీసుకొని వస్తున్నారు. మా వాడికి సడన్లీ షుగర్ పెరిగింది సార్, చాలా హై ఉందని. అంటే మనకేమనిపిస్తుంది, ఇప్పుడు అక్కడ ఒక పేషెంట్ చూస్తున్నాము 30 ఏళ్ళు ఉన్న అబ్బాయిని, తర్వాత ఆ తల్లిదండ్రుల్ని చూస్తాము. వాళ్ళని చూస్తే వాళ్ళలో ఉన్న బాధ, యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ విపరీతంగా కనిపిస్తుంది. అది నేను ఇంతకుముందు చూడకపోయేవాడిని, ఇప్పుడు ఇది జరుగుతుంది. ముఖ్యంగా అంటే డయాబెటీస్ యంగ్ పీపుల్లో వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నారా సార్ అంటే డయాబెటీస్? అవును, చిన్నపిల్లల్లో డయాబెటీస్ అంటే ఏంటంటే నాగరాజ్ గారు, ముఖ్యంగా మనం డయాబెటీస్ని తీసుకుంటే బ్రాడ్గా తీసుకుంటే ఇవి 2 రకాలు. ఒకటేమో టైప్ 2 డయాబెటీస్ అంటాం, ఏదైతే పెద్దవాళ్ళలో వస్తుంది. పెద్దవాళ్ళు అంటే యుక్త వయసులో కూడా రావచ్చు. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్నకి, డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఉండటం అనే దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాం. అది పేరు ఒకటైనా యాక్చువల్గా రెండిట్లో చాలా తేడా ఉంది. ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది సివియర్ జబ్బు. అది ఏ వయసులోనే రావచ్చు, 2-3 సంవత్సరాల నుంచి, యూజువల్గా 12-13 ఆ సంవత్సరాల లోపు పిల్లలకి డయాబెటీస్ వస్తే దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్, పిల్లల్లో డయాబెటీస్ అంటాము. దాని సిచ్యువేషన్ పూర్తిగా వేరే విధంగా ఉంటుంది, చాలా సివియర్గా ఉంటుంది అనమాట. ఆ డయాబెటీస్ ఫస్ట్ టైం రావడమే పిల్లలకి బాగా ఏదైనా హై ఇన్ఫెక్షన్ రావడము, షుగర్ 300-400 ఉండటము, వాళ్ళు పాపం తల్లిదండ్రులు చాలా యాంగ్జైటీ, టెన్షన్, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ కావటము, అట్లా మొదలవుతుంది. సో మీరు అన్నదానికి సమాధానం, పిల్లల్లో కూడా డయాబెటీస్ చూడొచ్చు, చిన్న పిల్లల్లో చూడొచ్చు. సార్ ఇంకొకటి, పాశ్చాత్యులకి ఇండియన్స్కి ఉన్న డయాబెటిక్ కండిషన్లో తేడాలు ఏం చూస్తాం సార్ మనం, ఎలా ప్రజెంట్ అవుతుంది అది? అవును, తేడాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము వెస్టర్న్ వైట్ పాపులేషన్ తీసుకుందాము, అమెరికా ఖండం కావచ్చు, లేకపోతే యూరోప్లో, వాళ్ళని మామూలు ఇంగ్లీష్లో మనం కాకేషియన్స్ అంటాం, వైట్ పీపుల్ని. వాళ్ళలో డయాబెటీస్ చాలా ఇయర్స్ నుంచి ఉంది, కానీ వాళ్ళల్లో అర్బనైజేషన్ అనేది 20-30 ఏళ్ల కింద అయిపోయింది. సో ఇంకొకటి, సో వాళ్ళతో కంపేర్ చేస్తే మనము మన దేశం, భారతదేశంలో మనము సౌత్ ఏషియన్స్మే. మనతో పాటు మనకు చుట్టుపక్కల ఉన్న 3-4 దేశాల వాళ్ళం కూడా సౌత్ ఏషియన్స్ అంటాం. మన సమస్యలు డిఫరెంట్గా ఉన్నాయి కాకేషియన్తో కంపేర్ చేస్తే. ముఖ్యంగా ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొట్టలో ట్రంకల్ ఒబిసిటీ అంటారు, పొట్ట పెరగటం ఎక్కువగా చూస్తాం. మీరు అదే అమెరికా వాళ్ళని, యూరోప్ వాళ్ళని చూడం,
ఓకే సార్. వాళ్ళకి బాడీలో మజిల్ ఎక్కువగా ఉంటుంది, మనకు మజిల్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తేడా ఎక్కడ వస్తుందంటే మనము వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లాగో వస్తుంది. కానీ మామూలుగా మోడరేట్కి కూడా ఇప్పుడు మామూలుగా మనం ఒక లెక్కమటి ఇప్పుడు నా హైట్ 5 feet 6 inches, ఈ వెయిట్లో 65-70 కిలోలు ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది మన దేశంలో. కారణం ఏంటంటే ఎన్నో ఉన్నాయి. లో వెయిట్ వాళ్ళల్లో కూడా మనం డయాబెటీస్ ఇండియాలో చూస్తాము. ఇంకోటి నేను మీకు ఇందాక చెప్పాను కదా, చిన్న వయసులో కూడా మనం డయాబెటీస్ ఎక్కువగా చూస్తున్నాము. ఈ పెక్యూలియర్ పాయింట్స్ ఏమున్నాయి సార్ అంటే మనము గమనించిన వాటిలో ఈ ఇండియన్స్కి మాత్రమే ఉన్నవి? మీరు ఒకటి బెల్లీ ఫ్యాట్ ఒకటి చెప్పారు. అవును, కరెక్ట్. బెల్లీ ఫ్యాట్తో పాటు మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఫ్యాట్ ఇక్కడ ఎక్కువ ఉంది, బాడీలో కూడా మజిల్ తక్కువ ఉంది. మజిల్ తక్కువ, ఫ్యాట్ ఎక్కువ ఉంది. అందుకే మనల్ని వాళ్ళు థిన్ ఫ్యాట్ ఇండియన్స్ అంటారు. ఓకే సార్. అమెరికన్స్ కానీ వాళ్ళు, మీరు వెయిట్ ఎక్కువ లేరు కానీ మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఓకే సార్. సో అదొక పెక్యులారిటీ మనలో. దాంతోపాటు వయసు చిన్న వయసులో రావటము. మూడోది ఏంటంటే మనకి ఇప్పుడు 5 years 10 years డయాబెటీస్ రాగానే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తున్నాం మన ప్రజల్లో. దానికి ఎన్నో కారణాలు కావచ్చు. తర్వాత మనకి జెనెటిక్గా కూడా ప్రీడిస్పోజబిలిటీ ఎక్కువగా ఉంది ఏషియన్స్కి, ముఖ్యంగా సౌత్ ఏషియన్స్కి, మన ఇండియన్స్లో జెనెటిక్గా మనకు కొన్ని కారణాలు ఉన్నాయి డయాబెటీస్ ముందు రావడం. ఇందాక అన్నట్టు బెల్లీ ఫ్యాట్ కావచ్చు, థిన్ ఫ్యాట్ అంటున్నాము. 1-2 సార్లు చాలా టిపికల్గా ఒక డాక్టర్ గారు, ఆయన 65 కిలోలు ఉంటాడు, ఇండియను, మహారాష్ట్రను. ఆయన ఫ్రెండ్ అమెరికన్ డాక్టరు. ఇద్దరు ఒకటే వెయిట్తో వాళ్ళు బాడీ ఫ్యాట్ మెజర్మెంట్ చేశారు. ఓకే సార్. ఈయనకేమో 65% ఉంది ఫ్యాట్, ఆయనకి 35% ఉంది. అది ఎగ్జాంపుల్ కింద దాదాపు మా ఇండియాలో మనం ఎక్కడ డాక్టర్స్ మీటింగ్లో ఉన్న ఆ ఫోటో చూపిస్తూ ఉంటాము, అందరూ అర్థం చేసుకోవాలి. ఏం తేడా వస్తుంది సార్ ఇప్పుడు? ఫ్యాట్ ఎక్కువ అండి మజిల్ తక్కువ ఉన్న వాళ్ళు, మజిల్ ఎక్కువ అండి ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళు, ఏం డిఫరెన్సెస్? ముఖ్యంగా కారణం ఏంటంటే మనం ఈ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు డయాబెటీస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కంపారిటివ్గా చూస్తే. అందుకే మనం మామూలుగా ఇది బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అంటే BMI అంటాం. వెయిట్ ఒకటే చూడకుండా వెయిట్ చూస్తేనే మన హైట్ తెలియదు కదా, హైట్ వెయిట్ రెండింటిని కలిపి ఈ మనిషి BMI ఎంత ఉంది అని చూస్తాం. ఇప్పుడు BMI ఇప్పుడు అమెరికాలో కానీ మళ్ళీ అగైన్ యూరోపియన్స్ చూస్తే వాళ్ళకి 25 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు, డయాబెటీస్ వస్తుంది అంటున్నారు. మన దగ్గర 23 ఉంటేనే, ఎక్కువ ఉంటే డయాబెటీస్ వచ్చే అవకాశం. ముఖ్యంగా ఇది ఫ్యాట్ అనమాట. ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. అక్కడ ఉంది పాయింట్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఆ ఇన్సులిన్ పనిచేయట్లేదు వాళ్ళకి. ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఏంటంటే మన బాడీలో రకరకాల టిష్యూస్ ఉన్నాయి కదండి, బ్రెయిన్ కావచ్చు, హార్ట్, లంగ్స్, కిడ్నీ, వీటన్నిటికీ గ్లూకోజ్ అవసరం. ఆ గ్లూకోజ్ వాడుకోవాలంటే ఇన్సులిన్ ద్వారానే జరుగుతుంది. ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి షుగర్స్ రేజ్ అయిపోతాయి, ఇక మిగతా ఇష్యూస్ అన్నీ మొదలవుతాయి. సరే, ఇప్పుడు మనం పెద్దవాళ్ళలో వచ్చే టైప్ 2 డయాబెటీస్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీసే అంటామా, ఇంకా వేరే కూడా కలిసి ఉంటాయా? అవును, ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిక్ అంటాం. ఆ టర్మ్ వాడము, బట్ యాక్చువల్గా ఉన్నది ఇన్సులిన్ రెసిస్టెన్సే వీళ్ళలో మేజర్గా. ఇన్సులిన్ డెఫిషియన్సీ కాదు. చాలా సార్లు అనుకుంటాం మనము, అయ్యో వీళ్ళకి ఇన్సులిన్ తయారు కావట్లేదు, అది నిజం కాదు. ఒక్కొక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండి వాళ్ళలో ఇన్సులిన్ ఎక్కువ కూడా ఉంటుంది. దాన్ని మనం మెడికల్ టర్మ్ హైపర్ ఇన్సులినిమియా అంటాం. అంటే వాళ్ళలో ఇన్సులిన్ చెక్ చేసామనుకోండి, డయాబెటిక్ పేషెంట్ కూడా ఇన్సులిన్ హై లెవెల్లో ఉంటుంది. అది ఒక ప్రాబ్లం. ఆ హై డయాబెటీస్లో ఇన్సులిన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మిగతా సమస్యలు చాలా వస్తాయి. ఇప్పుడు మనం ఫ్యాట్ సెల్స్ లాగా ఇన్సులిన్ ఎక్కువ ఉండటం మూలాన కూడా అది బ్లడ్ ప్రెషర్ని పెంచవచ్చు, ఇంకా మిగతా సమస్యలు కూడా తీసుకురావచ్చు. సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ అని అంటున్నాం కదా, పిల్లలనేమో అసలు అది అలా కాకుండా అసలు ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదని అంటారు కదా. మీరు ఒక 25 yearsగా ముఖ్యంగా ఈ చిల్డ్రన్లో వాళ్ళకి సంబంధించిన షుగర్ విషయంలో చాలా సర్వీస్ చేస్తున్నారు. ఈ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మనం అంటే మీరు గమనించిన అంశాలు ఏంటి సార్? యాక్చువల్గా ముఖ్యంగా ఏంటంటే నాగరాజ్ గారు, ఇప్పుడు నేను ఈ డయాబెటిక్ పిల్లలకి సహాయం చేయటము, వాళ్ళని పూర్తిగా మనమే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కొద్దిగా బీదవాళ్ళు వీళ్ళు పిల్లలు. ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, పిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళు రోజు కనీసము 3-4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి.
ఎంత చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు. ఓకే. తర్వాత వాళ్ళు బ్లడ్ షుగర్ కూడా ఫ్రీక్వెంట్గా చూసుకోవాలి. ఓకే. లేకపోతే బ్లడ్ షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇన్సులిన్ తయారుగా రోజుల్లో ఇప్పుడు ఇన్సులిన్ ఒక 120 సంవత్సరాలు అయిపోయింది, 110 సంవత్సరాలు అయింది వచ్చి. రాకముందు అసలు ఈ పిల్లల్లో డయాబెటీస్ ఎవరైనా వస్తే వాళ్ళు కొన్ని నెలలే బతికేవాళ్ళు, ఎక్కడైనా అమెరికాలో కావచ్చు ఎక్కడైనా. ఓకే సార్. ఇప్పుడు అట్లాంటిది ఇన్సులిన్ ఉండటం మూలాన పిల్లలు కొద్దిగా ఆరోగ్యం బాగా చేసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికితే ఒక డాక్టర్ కానీ ఇన్సులిన్ అవైలబుల్ కానీ. ఇందులో ఏంటి కాస్త ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి సమస్యలు తక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కనీసం ఇన్సులిన్ కొనుక్కోగలుగుతారు, బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ కొద్ది గుడిలో మెల్ల వాళ్ళ పరిస్థితి బెటర్. పిల్లల దగ్గరికి వచ్చేవరకు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎటు పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో తాలూకా హెల్త్ సెంటర్లో ఈ పిల్లల్ని ట్రీట్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ ఉండకపోవచ్చు. అక్కడ ఇన్సులిన్ కూడా ఉండదు. మన ప్రభుత్వం ఇన్సులిన్ అన్ని చోట్ల సప్లై చేయట్లేదు. చాలాసార్లు నేను మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. కొంత మెరుగు కూడా అయింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్సులిన్ ఉంటుంది, కానీ అది రెగ్యులర్గా ఉంటుందా తెలియదు. వీళ్ళు క్యూలో నిలబడి ఇన్సులిన్ తెచ్చుకోవాలి, మళ్ళీ బ్లడ్ షుగర్ చేయాలంటే మళ్ళీ కొనుక్కోవాలి, వీళ్ళు డబ్బులు చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా చూడటం కారణం వల్ల ఈ పిల్లల్లో ఈ సమస్య ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఒక్క చైల్డ్ వచ్చింది నా దగ్గరికి ఒక 25 సంవత్సరాల కింద, 1999లో. అప్పుడు ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్లో? అప్పుడు నేను హాస్పిటల్ కన్నా కూడా ఒక చిన్న కాలనీలో పేషెంట్ చూసేవాడిని, బీదవాళ్ళని. మామూలుగా వీళ్ళు పెద్దవాళ్ళలో బాగా బీదవాళ్ళలో వస్తుంది, వాళ్ళకి చేద్దామని. ఎప్పుడైతే ఈ చైల్డ్ వచ్చిందో, ఆ చైల్డ్ పేరు కూడా నాకు బాగా గుర్తు, రిజ్వానా బేగం. చిన్న అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి, వెయిట్ అంతా తగ్గిపోయింది, షుగర్ వచ్చింది, కోమా నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది, మళ్ళీ వారం నుంచి ఇన్సులిన్ తీసుకోలేదు, డబ్బులు లేవని చెప్పారు. అప్పుడు అది ఉందని సరే ఒక్క పాపది ఏముంది సమస్య లేదు, ఇన్సులిన్ కొని ఇచ్చాము. తర్వాత అది ఆ పాప వేరే వాళ్ళకి చెప్పటము, ఇంకా అట్లా మా డాక్టర్లు వేరే డాక్టర్స్ మన దగ్గర పంపుకుంటూ ఇప్పుడు దాదాపు 70-80 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ 20-25 ఏళ్లలో ఇన్ని సమస్యలు ఉన్న పిల్లలు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్ళు చదువుకున్నారు, పైకి వచ్చారు. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కాస్త రిలేటివ్గా ఆరోగ్యకరంగానే ఉన్నారని చెప్పాలి. చాలా సంతృప్తికరమైన విషయం చాలా. అవును, మీకు హ్యాపీనెస్ మనం చేసే పని లోపల చాలా సంతృప్తికరం, చాలా సంతోషంగా కూడా ఉంటుంది, కానీ బాధ కూడా ఉంటుంది దాంట్లో. నేను నా కొలీగ్ సుజిత్ కుమార్ గారికి చెప్తున్నాను, ఒక పాప వచ్చింది, షుగర్ ఎక్కువ ఉందండి, ఇన్సులిన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాము. ఎంత ఏజ్ సార్? పాప వయసు 19 ఏళ్ళు. ఓకే. అయితే తండ్రి ప్యూన్ ఉద్యోగం చేస్తాడు, తల్లి ఏమీ చేయదు, వాళ్ళకి 2 పిల్లలు. అయితే నేను మామూలుగా వీళ్ళ కోసం ఎమ్మటే గ్లూకోమీటర్ పెట్టుకుంటాను, బిజీగా ఉన్నా కూడా ఎమ్మటే షుగర్ చెక్ చేస్తాను. ఓకే సార్. చేస్తే 522 ఉంది ఆ పాపకి. అంటే చాలా హై, 500 పైన. అంటే మామూలుగా వేరే వాళ్ళు అయితే భయపడి ఎమ్మటే హాస్పిటల్ తీసుకోండి అది ఇచ్చేస్తాం. సో మాట్లాడి, అంటే నాకు ఇంతమంది పేషెంట్స్ చూసిన నా బొట్టోడికే ఒక డిప్రెషన్ లాగా అనిపించింది, చిన్న పాపను చూసి బాధ కూడా కలిగింది. సో మరి నా బాధ బయటికి కూడా చూపెట్టుకోలేను, ఎందుకంటే తల్లిదండ్రులు ఏమంటే నా మొహం చూసి వాళ్ళు ఇంకా ఏడవడం మొదలు పెడతారు. ధైర్యం చెప్పాలి వాళ్ళకి. సో వాళ్ళకి ఇన్సులిన్ స్టార్ట్ చేసి ఆ గ్లూకోమీటర్ గురించి చెప్పి ఇచ్చి చేసాము. ఇవాళ పొద్దున మా అసిస్టెంట్ చెప్పాడు, సార్ 200 ఉంది షుగరు, తగ్గింది. సో అట్లా మనము వాళ్ళకి నిజంగా సహాయం చేయగలుగుతున్నాము. అది మనకి ఏం చెప్పాలో తెలియదు, దేవుడు ఇచ్చిన అవకాశం మనకి అది. సో దానికి ఏం పెద్ద మనం ఏమి చేసే విచిత్రం పనులు ఏం లేదు, చేసే పనులేనే అదొక పని. జనరల్గా ఏ వయసులోనైనా రావచ్చు సార్? అంటే చిన్నప్పుడు పుట్టుకతోనే కూడా రావచ్చా డయాబెటీస్? పుట్టుకతోటి రాదండి, మనకి 1-2 సంవత్సరాల నుండి. జనరల్గా మనం ఏమంటామంటే పిల్లలు అంటే ఇప్పుడు 12 ఏళ్ల వరకు పిల్లలు అంటాం కదా, అదేవిధంగా 14-15 ఏళ్ల వరకు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూడొచ్చు. కానీ ఎప్పుడైతే బాగా చిన్న పిల్లల్లో చూస్తామో దీన్ని, 4-5 ఏళ్ల పిల్లలు చూసినప్పుడు అది చాలా ఫ్యామిలీకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే తల్లి వేరే పిల్లలను కూడా చూసుకోవాలి, ఒక్కోసారి వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, భేదవాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది. సో మరి ఈ చైల్డ్ని ఎట్లా చూసుకుంటారు? ఒక్కోసారి మా దగ్గర వచ్చినప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ తోటో ఒక్కోసారి వాళ్ళని గట్టిగా మందలియటం లాంటివి జరుగుతాయి. నేను నా బోటోని కూడా మందలియటము, ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అంటే ఒకసారి వాళ్ళు ఏడ్చేవాళ్ళు.
ఏంటమ్మా ఎందుకు ఇట్లా ఎన్నోసార్లు చెప్తున్నా కదా నీకు అంటే 1-2 సార్లు నాకు చాలా కనువిప్పైంది అప్పుడు. నాకు ఇంకొక 2 పిల్లలు కూడా ఉన్నారండి, వాళ్ళకి భోజనం పెట్టాలండి, నేను పోయి పని చేయాలండి, ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది ఏం చేయమంటారని చెప్పినప్పుడు అంటే ఇప్పుడు చాలాసార్లు నేను చెప్తాను మా డాక్టర్స్ కూడా మాట్లాడినప్పుడు, మనం చాలా సందర్భాల్లో పేషెంట్ దగ్గర ఎన్నో నేర్చుకుంటాం మీ డాక్టర్ని. నేను కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా దాదాపు రోజు ఏదో ఒక విషయం మనం నేర్చుకుంటాం. నేను ఇందాక చెప్పాను కదా, నేను రీసెర్చ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు ఇండియాలో ఒక 20 స్టేట్స్కి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడినప్పుడు చాలామంది యంగ్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ ముఖ్యంగా అదే చెప్పేవాడిని, మనం పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి, మనం పేషెంట్ హెల్ప్ చేయాలి. రెండోది ఈ ఊరు నుండి వస్తారు పేషెంట్ చాలామంది, వాళ్ళు చదువు కూడా ఉండదు, వాళ్ళు చదువు లేదులే అని మనం అనుకుంటాము. నేను ఒకటే మాట చెప్తాను, మనం జనరల్గా ఇది టాక్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాం కదా, సో నేను అదే అంటాను, వాళ్ళు మనకన్నా విజ్డమ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చదువు రాదు కానీ విజ్డమ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, ఆ ప్రాపంచిక జ్ఞానం, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు అనేది. అంటే ఈ ఓవర్ ది ఇయర్స్ నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్లో ఇది ఒకటి, పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి, చదువు రాదని వాళ్ళని మనం పక్కన పెట్టేయద్దు, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల మనం ఇంకా 10 మంది సహాయం చేయగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఒకసారి ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తాము. ఎన్నోసార్లు కాన్ఫరెన్స్లో డాక్టర్స్ తోటి మనం ఎంతసేపు సైన్స్ గురించి మాట్లాడతాం కదా, ఇది సైన్స్ కాకుండా కొద్దిగా పక్క జరిగి తోడ హట్కే అంటాం కదా, పక్క జరిగి ఇవి చెప్తూ ఉంటాను నేను. సైన్స్ కాకుండా ఇది ఆర్ట్ ఏమో సార్, అంతే, ఆర్ట్ కరెక్టే, ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిసిన్. అవును, పాత రోజుల్లో ఆర్ట్ ఎక్కువ ఉండేది కదా, పాత డాక్టర్ మీరు చూస్తే వాళ్ళు మనిషిని చూసి పూర్తిగా చెక్ చేసేవాళ్ళు, స్టెథోస్కోప్ పెట్టి అన్ని చూసేవాళ్ళు, ఎమ్మటే స్కానింగ్లు అడగరు వాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. దానికి మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాం. అందుకే పేషెంట్స్ కూడా చాలాసార్లు మా మీద ఒక రకమైన అనుమానాలు రావడం కానీ ప్రొఫెషన్ మీద జరుగుతుంది కొన్ని కారణాల వల్ల. సార్ మీరు పుట్టుకతోనే రాదన్నారు, 2 years ఆ లోపల బయటపడుతున్నారు కదా సార్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వీళ్ళు రావడానికి, పిల్లల్లో ఏమున్నాయి అసలు? అది ఇంపార్టెంట్ పాయింట్. పేదవాళ్ళనే వస్తుందా, ఈవెన్ రిచ్ పీపుల్లో కూడా వస్తుందా? యాక్చువల్గా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మన వరల్డ్ వైడ్గా చూస్తే ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో పిల్లల్లో డయాబెటీస్ ఎక్కువ ఉంది. యూరోప్లో స్కాండినేవియా పార్ట్ పైన, అదే కోల్డ్ కంట్రీస్ అవి, నార్వే అట్లాంటివేమో, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. మిగతా కంట్రీలో కూడా ఉంది, బట్ తేడా కొద్దిగా. ఏం అబ్జర్వ్ చేసేస్తారు వాళ్ళు? ఇదేంటంటే ఇప్పుడు మనము వాళ్ళలో ఇన్సులిన్ తయారు కాదు ఈ పిల్లల్లో. దానికి కారణం ఏదైతే ఇన్సులిన్ తయారు చేసే హార్మోన్ తయారు చేసే ఏదైతే గ్రంథి ఉందో ప్యాంక్రియాస్ అంటాము, ఆ ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఈ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి వీళ్ళల్లో. అయితే ఎందుకు జరుగుతుంది అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది. కొద్ది రోజుల్లో దెబ్బతినేసి ఇంకా అది పనిచేయదు, ఇంకా ఇన్సులిన్ దాదాపు 0 లెవెల్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇంకా వాళ్ళల్లో నేను ఇందాక చెప్పాను కదా, చాలా సీరియస్ అయిపోతారు. షుగర్ 300, 400, 500 పోతూనే ఉంటుంది. చాలాసార్లు కోమాలోకి వెళ్ళిపోతారు. ఈవెన్ మనల్లో ఇప్పుడు పూర్ పీపులే కాక రిచ్ పీపుల్లో కూడా ఈ సమస్య రావచ్చు. కాకపోతే వాళ్ళల్లో కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా చైల్డ్ బరువు తగ్గిపోతున్నారు, ఏంటంటే కారణం తెలియట్లేదు, అంత బాగానే ఉంది, తింటుంది ఆహారం మా పాప, అయినా కూడా 10 కిలోలు తగ్గిందండి 3 నెలల్లో, ఇట్లాంటి అన్నప్పుడు షుగర్ చెక్ చేస్తే సడన్లీ డయాబెటీస్ అనేది బయటపడుతుంది. ఇంకొకటి ఎఫోర్డ్ చేసేగలిగే వాళ్ళకి కానీ, ఇప్పుడు మనం వేరే అమెరికా అట్లాంటి దేశాల్లో ఈ పిల్లలకి ఇన్సులిన్ పంప్స్ పెడతారు. ఇన్సులిన్ పంప్ పెట్టి అది కంటిన్యూస్గా ప్రతి ½ an hourకి ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది లోపలికి ఎక్కించేసి. కాబట్టి ఇప్పుడు మన పిల్లల్లాగా 3-4 సార్లు గుచ్చుకునే పని లేదు. ఇప్పుడు కొత్తగా దాన్ని ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ అంటున్నాము. అదేంటంటే ఒక పంప్ ద్వారా ఇన్సులిన్ అరగంటకు పోతుంది. దాంట్లోనే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఏముంటుందంటే బ్లడ్ షుగర్ చెక్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. 2 చిన్నవి నీడులు ఉండదు, ఇంకా స్మాల్గా అవి పాలిథీన్ అయిపోతాయి. ఒకటి చెక్ చేసుకుంటూ ఒకటి ఇన్సులిన్ ఇచ్చుకుంటూ ఉంటుంది, లేటెస్ట్ది. అందులో పొట్ట దగ్గర పెడతారు, చిన్నగా ఉంటుంది. పాత రోజుల్లో పేజర్ ఉండేది చూడండి, ఆ లెవెల్లో ఉంటుంది. దాంట్లో నుంచి నొప్పి కూడా ఉండదు. అది ఒకసారి పెడితే ఒక వారం రోజులు ఉంచవచ్చు. అది క్యాన్లని తర్వాత తీస్తారు. పిల్లలు మామూలుగా ఆడుకోవచ్చు, పోవచ్చు, స్నానం చేసేటప్పుడు తీసేయాలి. బయట దేశాల్లో బాగా వాడతారు అవి. మన దేశంలో ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. మొన్ననే నిమ్స్లో నాకు నిమ్స్ ఎండోక్రైనాలజిస్ట్ కలిసి ఇక్కడ కొన్ని ఇస్తున్నాం సార్, ఆరోగ్యశ్రీ కింద వాటి కింద పంప్స్ ఇస్తున్నాము,
అంటే నేను ఆమెను అడిగాను, మరి పంప్స్ ఇస్తున్నారమ్మా, మరి ఇన్సులిన్ కూడా ఇస్తారా? ఆ పంపులో పెట్టే ఇన్సులిన్ ఎక్స్పెన్సివ్ కదా అంటే, మళ్ళీ అది వేరే ప్రయత్నం చేయాలి సార్ అది అని ఇట్లా సమస్యలు ఉన్నాయి. ఏదున్నా పంప్ అనేది చాలా గొప్ప విషయం ఎఫోర్డ్ చేసే వాళ్ళలో. మన అందరికీ ఆ పంపు దొరుకుతుందని నేను హోప్. పిల్లల్లో సార్ అంటే ముఖ్యంగా మనం ఇన్సులిన్ తీసుకుంటున్నప్పటికీ బ్లడ్ షుగర్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి సార్ వాళ్ళ? ఎందుకంటే సహజీవనం చేయాలి, చాలా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అది నిజంగా కూడా ఒక్కోసారి నేను డాక్టర్గా చెప్పినా కూడా, ఇప్పుడు మధ్యలో మీ బోటి వాళ్ళు విన్నారనుకోండి, ఏంటి డాక్టర్ ఇంత ఇంప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మీకు. అట్లా ఉంటాయా సార్? అంత ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు చదివే గవర్నమెంట్ స్కూల్లో పోతారు. వాళ్ళని 3-4 ఇంజక్షన్లు తీసుకోమంటాం. మధ్యాహ్నం ఎక్కడ తీసుకోవాలి? వాళ్ళు స్కూల్లో తీసుకోవాలి. ఆడపిల్లలు ఎట్లా తీసుకోవాలి? గవర్నమెంట్ స్కూల్లో. ఈ రోజు వరకు కూడా మన తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా మీరు చూస్తే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆడపిల్లలకి బాత్రూమ్లు సపరేట్గా లేని పరిస్థితి. వీళ్ళు ఇన్సులిన్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ పొట్టలు లేపి తీసుకోవాలి. ఆడపిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది. మగపిల్లలు కూడా సిగ్గుపడతారు. ఇంకోటి ఏం జరుగుతుందంటే బాధాకరమైన విషయము, మేము ప్రతి వాళ్ళకి చెప్తాం, మీరు మీ టీచర్కి చెప్పాలమ్మా నాకు షుగర్ ఉంది, ఇట్లా నేను కాసేపు బయటికి పోయి వచ్చి తీసుకుంటాను. అది ఎందుకు చెప్తామంటే వీళ్ళల్లో మీరు అన్నారు కదా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఒకసారి షుగర్ లో అయిపోతుంది, సడన్లీ అన్కాన్షియస్ కూడా కావచ్చు. టీచర్కి తెలిస్తే, కనీసం టీచర్కి తెలిస్తే బెటర్ అనేది ఒకటి. సో ఇట్లా ఇంకోటి అది ఇన్సులిన్ విషయం వచ్చేవరకు అది మధ్యలో తీసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, పిల్లలు మధ్యలో తీసుకోరు, మర్చిపోతారు, ఇంటికి వస్తారు, 3ంటికి వచ్చి తీసుకుంటారు. ఇక షుగర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం తీసుకోవడం ఒకటి ఇబ్బంది. తర్వాత ఆహారం మనం ఏమంటామంటే, ఇప్పుడు మనం అందరం మామూలుగా 3 పూటలు తింటాం కదా, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి. అది కాక మధ్యలో ఏదైనా లైట్గా తీసుకున్నాం, 10:30-11 స్నాక్స్. సాయంకాలం మళ్ళీ అవి కూడా ఇవన్నీ తినకూడదు కదా, చిన్నపిల్లలు షుగర్ తీసుకోకూడదు, స్వీట్లు తినకూడదు, అన్నం కూడా తినకూడదు. అయితే ముఖ్యంగా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. తల్లికి కష్టం, తల్లి బాధపడుతుంది తండ్రి కన్నా కూడా. ఇంకోటి ఏమవుతుంది, వీళ్ళు మన దగ్గర ఇప్పుడు మన ప్రభుత్వాలు పేదవాళ్ళకి రైస్ ఇస్తాం, రైస్ ఒకటి ఫ్రీగా పోతుంది, వాళ్ళకి రైస్ రెడీగా ఉంటుంది పెట్టడానికి. చాలాసార్లు ఇప్పుడు మీరు చూస్తే కూడా మన దగ్గర పెద్దవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు 3 పూట్ల అన్నమే తింటారు సౌత్లో. అన్నం తినడం ఒక కారణం, డయాబెటీస్ పెద్దవాళ్ళలో కూడా రావటం. ఈ పిల్లల్లో మరి అన్నం ఎక్కువ పెట్టకూడదు అంటాం మేము, చాలా తక్కువ పెట్టాలమ్మా, మీరు ఎక్కువ కూరగాయలు పెట్టాలి, ఆకుకూరలు పెట్టాలి, పప్పులు పెట్టాలి, ఇవన్నీ చాలా ఈజీగా చెప్తాం. కానీ అక్కడ వాళ్ళు కొనగలగాలి ఇవన్నీ. గుడ్డు పెట్టమంటాము, కొద్దిగా పాలు దాపించమంటాము. సో అవి కొనటం కూడా వీళ్ళకి ఇబ్బంది. ఫైనాన్షియల్ రైస్ అంటే అక్కడ ఉంది, ఏమంటే రైస్ ఇంత పెట్టుకొని ఆ పచ్చడి వేసుకోనో లేకపోతే ఏదో కూర వండితే అన్నం 100 గ్రాములు ఉంటుంది, ఇంతే కూర ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ అది కాకూడదని చెప్తాం డయాబెటిక్ పిల్లల్లో. అది జరుగుతుంది, పెద్దవాళ్ళలో కూడా అదే జరుగుతుంది. మీకు ఇందాక మనము మాట్లాడాం కదా, ఈ పెద్దవాళ్ళలో డయాబెటీస్ ఎక్కువైపోయిందని. ఈ దాంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, డయాబెటీస్ మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము రిచ్ మ్యాన్స్ డిసీజు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తుంది డయాబెటీస్, వాళ్ళు అన్నీ తింటున్నారు, బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు మనం బీదవాళ్ళలో చూస్తున్నాం డయాబెటీస్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంటుంది చాలాసార్లు. మన దగ్గర చిన్న జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళని మీరు బీదవాళ్ళు అనవచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ అనవచ్చు, వాళ్ళల్లో డయాబెటీస్ మ్యాక్సిమం ఉంది ఇప్పుడు. రూరల్ ఏరియాలో కూడా చాలా ఉంది. మనం డయాబెటీస్ ఇన్సిడెన్స్ గురించి మాట్లాడదాం, అప్పుడు ఆ పాయింట్ వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి సార్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పారు, ఫుడ్ ఇష్యూ ముఖ్యంగా పిల్లల్లో కదా. అవును, ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇంపార్టెంట్, ఇన్సులిన్ తీసుకొని షుగర్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు మా పోటీ వాళ్ళం ఇన్సులిన్ ఇచ్చాము, మరి మీటర్లు చెక్ చేసుకోవటము అది కూడా ఇంపార్టెంట్, లేకపోతే షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. మరి అది కొనాలంటే కూడా ఒక్కొక్క స్ట్రిప్ 15 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు అయితే 20-25 ఉండేది, చీపెస్ట్ స్ట్రిప్ కూడా 15 రూపాయలు అవుతుంది. అంటే రోజు 2 సార్లు చెక్ చేస్తే కూడా వాళ్ళకి 2 స్ట్రిప్లు వేస్ట్ అయిపోతాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఆ చైల్డ్ పెద్దమ్మాయి 19 ఏళ్ళు 520 ఉంది షుగర్. ఎన్ని రోజులు అయిందమ్మా చేయంటే 2 నెలలు చేసుకోలేదు. అట్లా జరుగుతుంది ఇంకా మన దేశంలో. మనము ఎంతో పురోగతి అవుతున్నాము, కానీ ఇట్లా చాలా రకరకాల జబ్బులు ఇంకా ప్రజల్ని హింసిస్తూనే ఉన్నాయి. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ పిల్లలు అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ బ్లడ్ గ్లూకోజ్ చెకప్ కానీ ఇన్సులిన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలరా, ఎక్సెల్ అవ్వగలరా, ఎట్లా ఉంటుంది సార్ అంటే మీ అబ్జర్వేషన్? అవును, ఒక విచిత్రమైనది ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్ని షార్ట్ కమింగ్స్ మాట్లాడాం కదా, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు, మధ్యాహ్నం ఒక్కోసారి తీసుకోవట్లేదు, షుగర్ ఎవరైతే కొద్దిగా రీజనబుల్గా చేస్తున్నారో సార్
వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు పిల్లలు, నేను ఇది మొదలుపెట్టి 25 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. 35 ఏళ్ళు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ వరకు చదివారు. వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉందా, 20 ఏళ్ళ నుంచి ఉందా అని చాలా మంది అంత ఈజీగా నమ్మరు కూడా. మేము చాలాసార్లు వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళని చూసి ఈ చిన్న పిల్లలకి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కాస్త హోప్ వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. వాళ్ళనే మాట్లాడమంటాం. ఈ పెద్ద పిల్లల్ని 25-30 ఏళ్ళ పిల్లలు నువ్వే మాట్లాడమ్మా, చెప్పు, ధైర్యం చెప్పు, ఈ ఫలానామకి వాళ్ళ పాపకు 3 ఏళ్ళకి షుగర్ వచ్చింది కదా, నువ్వు ధైర్యం చెప్తే వాళ్ళు ఇది అవుతారు అని అట్లా మేము వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళనే మనం ఒక వాలంటీర్స్గా లేదా డయాబెటీస్ ఎడ్యుకేటర్స్ లాగా చేసాము. ఇప్పుడు చాలా మంది మీకు ఒకసారి కల్పిస్తాను ఆ పిల్లలు, ఎందుకంటే అవును వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా విలువైనది, చాలా వాళ్ళు చెప్తే పిల్లలకి ఇంకా నాలెడ్జ్, వాళ్ళకి అన్నీ తెలుసు. అవును సార్, ఇన్సులిన్ ఎట్లా తీసుకోవాలి, దాని ఇన్సులిన్ ఎక్కడ స్టాక్ చేసుకోవాలి, అన్ని విషయాలు వాళ్ళకి. చాలాసార్లు మీరు చూస్తే మామూలు డాక్టర్ నర్సులకి టైప్ 1 డయాబెటీస్ మీద అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది చాలా. వీళ్ళు చెప్తారు కూడా, వాళ్ళకు కూడా చెప్పగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ కాదు సార్, ఇది ఇట్లా ఇవ్వాలి, ఈ టెస్ట్ చేసుకోవాలి, ఇన్నిసార్లు చేసుకోవాలి. చాలా విచిత్రమైన సిచ్యువేషన్ అది. ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చి పెరిగిన వాళ్ళకి, వాళ్ళ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకి ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళు నార్మల్గా పుడతారా, లైఫ్ వాళ్ళు? అవును, పుట్టబోయే పిల్లలకి రాకముందు ఇక్కడ ఒక సోషల్ ఇష్యూ ఏంటంటే నాగరాజ్ గారు, ఇప్పుడు డయాబెటీస్, మ్యారేజ్ కూడా మ్యారేజ్ చాలా పెద్ద సోషల్ ఇష్యూ అండి, ఏ రిలీజన్లో అయినా. అవును, వాళ్ళు ఒక్కొక్కసారి డిస్పరేట్ అయిపోయి పేరెంట్స్ తల్లిదండ్రులకి అవతల వైపు చెప్పకుండా కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పెళ్ళి. కానీ వీళ్ళు 3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి, ఎన్నిసార్లు పోయి ఎక్కడో దాక్కొని తీసుకోలేరు. సో మేము ఎప్పుడు అప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, చూడండి మీరు మంచో చెడో చెప్పాలి, వాళ్ళు అది అర్థం చేసుకుంటేనే పెళ్ళిళ్ళు చేయాలని. సో ఆ సందర్భాల్లో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సమస్య ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు షుగర్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుందండి. చాలాసార్లు పాత రోజుల్లో, అసలు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత రోజుల్లో మేము అసలు పిల్లల్ని కనటము మంచిది కాదని చెప్పేవాళ్ళం చిన్నపిల్లలకి. ఎందుకంటే మీకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు అబ్నార్మల్గా పుడతారో తెలియదు, నీ ఆరోగ్యం ఏమవుతుందో తెలియదు. సో ఒకవేళ నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు ఒక నెల రోజుల ముందు నుంచే షుగర్ రోజు చూసుకోవాలి, చేయాలి అని చాలా చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు కొద్దిగా సైన్స్ ఇంప్రూవ్ అయింది, ఇన్సులిన్స్ బెటర్ అయ్యాయి, గ్లూకోమీటర్లు అయితే వచ్చాయి. సో ఆ విధంగా మనం ఇప్పుడు మా పిల్లలు కూడా చాలామంది నార్మల్ డెలివరీలు చేసుకొని, వాళ్ళ పిల్లలు కూడా 5-6 సంవత్సరాల పిల్లలు వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు ప్రెషస్ బేబీస్ అనమాట. రాగానే డాక్టర్లు అందరూ వాళ్ళని ఎత్తుకొని ఫోటోలు దిగుతుంటారు, ఎందుకంటే డయాబెటిక్ చైల్డ్ అనమాట. సో వాళ్ళకి అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడే సమస్య. ఒక్కోసారి అబ్నార్మల్ అయిపోతుంది పాపం, ఏది డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే. అయిపోతే బాగానే నార్మల్గా ఉంటారు, వాళ్ళ నార్మల్ లైఫే ఉంటుంది, సమస్య ఏమి ఉండదు పెద్దగా. బిడ్డలకు కూడా టైప్ 1 వాళ్ళ పిల్లలకి సమస్య ఏమి ఉండదు. టైప్ 2 వాళ్ళ సమస్య అది వేరు. ముఖ్యంగా మన దగ్గర డయాబెటీస్ పరిస్థితి ఎట్లా ఉంది, దాని ప్రివెన్షన్ గురించి, ఒకవేళ డయాబెటీస్ ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇంకా చాలా అపోహలు ఉన్నాయి మన దగ్గర. రివర్స్ చేస్తామంటున్నారు, క్యూర్ చేస్తామంటున్నారు. నిజంగా అది సాధ్యమైన? డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఫైనల్గా ఈవెన్ డయాబెటీస్ని ఎవరు అసలు ట్రీట్ చేయాలన్న విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. నాకు ఇవాళ ఇది ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలి అనుకున్నది, నాకు ఈ అవకాశం ఇచ్చారు. దీని ద్వారా 10 మంది విని కొద్దిగా వాళ్ళకి సమస్యలు తీరి ఆరోగ్యం బాగుంటే చాలా సంతోషం. మీకు థ్యాంక్స్.